చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. సంఘము ఎదుగుచున్నది, సహవాసముగా సాగుచున్నది. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. రెక్కల నీడా మాపై ఉంచుము, ముక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా.
కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాయుటకు కృపను పంచావు, మేపుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదిగాక, పెరిగాక, అవకాశాలు వచ్చాక నీ గురి కోల్పోతున్నావేమో, నీ కళ్ళు తేడా వస్తున్నాయేమో. కొంచెం చిన్న అవకాశం ఇస్తే ఎక్కువగా మాట్లాడుతున్నావేమో. అది యోసేపులో లేదండి. యోసేపు దీనుడు. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. బా తండ్రి చిత్తము నెరవేర్చెను, శ్రీ యేసుడు కన్ను మూసెను. తండ్రి చిత్తము నెరవేర్చెను. తండ్రి కొరకు, అన్నల కొరకు, కుటుంబం కొరకు బా గోనుల నిండా నింపంట వాళ్ళు తెచ్చారే, వాటిని కూడా వాటిలోనే పడేసాడు. వాళ్ళు తెచ్చినాయి వాళ్ళ గోనెల్లోనే. ఒకవేళ వాళ్ళ చేతికిస్తే మళ్ళా కంగారు పడేవాళ్ళేమో. రే నేను మనకిచ్చాడు, తమ్ముడినేమో కట్టేశాడు, ఇక మన పని ఖాళీ అనుకునేవాళ్ళేమో. అట్లేం లేదు, గోనెల్లో పెట్టి పంపించేశాడు. స్తోత్రం. నేను ఒక సంగతి చెప్పనా మీకు, అందరిటి చూడండి. దేవుడు మనది ఏది ఉంచుకోడు, ఇచ్చేస్తాడు. సముద్రం అంట తనలో దేనిని ఉంచుకోదంట, గివ్స్ అవుట్. మీది కూడా అంతే, దేవుడు ఏది ఉంచుకోడు. వాట్ ఎవర్ యు గివ్. ఇచ్చే విషయంలో చాలామందికి మిస్అండర్స్టాండింగ్ ఉంది, తెలియదు పాపం. వాళ్ళలో మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల వీళ్ళకు కూడా భయం చెప్పాలంటే. ఇప్పుడు లెక్క ప్రకారం యోసేపు దగ్గర ఆహారం పట్టుకెళ్ళాలంటే రోకలు తేవాలా వద్దా? తెచ్చారు. కానీ ఉంచుకున్నాడా? ఏది ఉంచుకోడు. దేవుడు మన రుణాన్ని ఉంచుకోడు. పైసాకు పైసా ఇచ్చి తిరిగి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎలాంటి భక్తులు కనపడతారండి?
లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు, విస్తరిస్తున్నాడు. ఇదిగో దేవుని దగ్గర నుండి 3 వచ్చారంట. ఎంతమంది? ఎవరింటికి? లోతు ఇంటికి. గొప్ప సంగతే కాదా? చెప్పండి అమ్మా. దేవుని దగ్గర నుండి ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? సంతోషంగా. అటు వెళ్ళిరా అనమాకండి. కొంతమందికండి అసలు పాస్టర్ గారిని చూస్తే చాలు, ఏమని? అడుక్కు తినేవాడు వచ్చాడనే. నాకు మొన్నే ఒక వారం క్రితం ఒక ఆయన చెప్పాడు, మన మండలంలోనే ఒక ఆయన ఉన్నాడంట. పాస్టర్ గారు వెళ్తే, ఏముంది బాబు మీకు ఏముంది, మేము చూడు పగలంతా కష్టపడితే 300, అది అట్ట వచ్చావు, మా ఆవిడ ఏదో మంత్రం వేసావు 300 ఇచ్చేసింది, వెళ్ళు అంటాడంట. ఇది వెళ్ళిపోయినాక కాదు, చెప్పరేంట్రా, ఆయన ముందే అంటాడంట. అలా చూసేవాళ్ళు లేరా? సేవకుడు అంటే హౌ డు యూ సీ? లోతు దగ్గరికి వస్తాలే. నాకు నిన్నే మళ్ళా ఫోన్ కాల్, అయ్యా 1 కోటి రూపాయలు కట్టమంటున్నారంట. 1 కోటి కాదు, ఇంకా ఎక్కువ కట్టిస్తాడు నీతో, నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే పీక నలిపేస్తాడు. హౌ డు యూ సీ? సేవకుల్ని ఎలా చూశాడు తెలుసా? లోతు ఇంటికి వచ్చారు దైవజనులు, దేవుని దగ్గర నుండి దేవదూతలు అనుకోండి. వాళ్ళకు వచ్చింది రెమ్మ తగిలి. ఎవరికి? ఆ గ్రామస్తులకి. ఏంటి నీ దగ్గరికి ఎవరు వచ్చారంట, వాళ్ళని పాడు చేస్తాం మేము, వాళ్ళని రేప్ చేయాలి మేము అంటా వచ్చారు. అమ్మో ఇదేం పాపం రా నాయనో, వీళ్ళేదో దేవుని దగ్గర నుండి నా దగ్గరికి వస్తే మీరేంట్రా బాబు అంటే ఎరగబడిపోతున్నారంట. పిల్లలు, పెద్దోళ్ళు, ఆనోళ్ళు, మగోళ్ళు, అందరూ యవనస్తులు ఒక్కడ అడ్డంబడి ఇంటికి తలుపులు పెట్టి గెడలేసేసి దండాలు దాసీళ్ళు పెడుతున్నాడు. అయ్యా వద్దు బాబు, ఇంత పాతరము కట్టుకొనుకుడి. ఇదిగో బాబు, పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వస్తా, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేసుకోండి. ఏ తండ్రి అని అంటాడా అమ్మా? ఏ తండ్రి అంటాడు? అయ్యగారు నేను సేవకు వద్దాం అనుకుంటున్నాను, బైబిల్ ట్రైనింగ్ ఉందంటగా మీ దగ్గర అనే వాళ్ళకి ఈ వాక్యం చూపించాలి. ఇట్లా దేవుని కొరకు నిలబడగలవా? అవసరమైతే నీ గుండెను తీసి ఇచ్చేస్తావా? నేను మన మీటింగుల్లో చెప్పాను, మనకు బిడ్డలు కావాలి, అవసరమైతే రక్తాన్ని చించి, రక్తాన్ని ఏమంటారు, గుండె చీల్చుకుని రక్తాన్ని అమ్మి, పాస్టర్ గారు ఇదిగో రక్తం, దీన్ని మీరు అమ్ముకొని సేవ కొరకు ఖర్చు పెట్టండి, డీజిల్ కొని సువార్త చేయండి అనే బిడ్డలు కావాలి అన్న. ఎవడో కామెంట్ పెట్టాడంట నా ఫోన్ చూసి, ఇదేనా నా ఫోన్ చూసి కామెంట్ పెట్టాడంట. ఆయన ఫోన్ ఎంతో తెలుసా? ఆయన ఫోన్ అమ్మొచ్చుగా అన్నాడట. ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్. నా ఫోన్ ఎందుకో నాకు తెలుసు. పరిచర్య జరుగుతుందంటే ఫోన్ యొక్క అవసరం ఉందా, లేకపోతే 1500 ఫోనే కొనుక్కుంటా. చాలామంది సేవ అంటున్నారు కానీ సేవ చేయట్లా, యూట్యూబుల్లో ఆడుకుంటున్నారు. మొన్న చెప్పా, మళ్ళా చెప్తున్నా, పిల్లకాకి ఏం తెలుసురా, ఉండేలు దెబ్బ అన్నారు. పరిచర్యలో మనకు త్యాగం చేసే బిడ్డలు కావాలి. పరిచర్యలో మనకు పగలనక
రాత్రి అనక పరుగులెత్తే బిడ్డలు కావాలి. రెస్ట్ తీసుకునే వాళ్ళు మనకు అక్కర్లా, మన రెస్ట్ అక్కడే. నటించేవాళ్ళు మనకు అక్కర్లా. ప్రభు ప్రజలతో మాట్లాడతాడు. లోతు అంటున్నాడు, అయ్యా అయ్యలారా ఇంత పాతకం వద్దు నాయన. అయ్యో దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళ జోలికి వెళుతున్నారేంటి రా నాయనో, మీరు కావాలంటే నా పిల్లల్ని తీసుకెళ్ళండి రా బాబు అని దండాలు పెడుతున్నాడు. మీతో నేను చెప్పబోయింది ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు మీ రుణాన్ని ఉంచుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏగ వాలిందా వాళ్ళ మీద? చెప్పండి. ఆడపిల్లల మీద ఏగ వాలిందా? వచ్చిన వాళ్ళు ఏమన్నారో చెప్పండి నాన్న, చదవండి. ఎవరన్నా అక్కడ వచ్చిన వారు ఏమన్నారో చదవండి. వచ్చిన వారు ఏమన్నారు చదవరా అమ్మ. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి, హల్లెలూయా. దైవజనులారా, ఉత్తరప్రదేశ్లో ఉన్న దైవజనులు, ఛత్తీస్గఢ్లో ఉన్న దైవజనులు, భారతావనిలో యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్న దేవుని పిల్లలు, ప్రభువు కొరకు శ్రమను అనుభవిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు మన కొరకు చేతులు చాపుతాడు. ఐఎమ్ ఆల్సో ఏ విక్టిమ్. నేను కూడా బాధించబడుతున్న వారిలో ఉన్నా. మానసికంగా వేధిస్తున్నారు, శారీరకంగా వేధిస్తున్నారు, సువార్త ప్రకటించుట్లో రకరకాల శోధనలు తెచ్చిపెడుతున్నారు. మన కొరకు చేతులు చాపే ఆయన ఒక ఆయన ఉన్నాడు. అదే మన ధైర్యం. హల్లెలూయా. విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టేవాడు. వారు చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తన యొద్దకు తీసుకొని తలుపులు వేసిరి. పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలుగు చేయగా ఏం చేశారంట? అందరూ గుడ్డోళ్ళు అయిపోయారంట. అరే ఇదేనా తలుపు? ఇదిగో ఇక్కడ ఒక సంగతి చెప్తాను, మీరు వినండి. లోతుని గురించి మాట్లాడుతున్నాను. ఐ విల్ కమ్ బ్యాక్. ఆది కాండంలోకి వస్తాను, యోసేపు దగ్గరికి. ఇక్కడ మాట వినండి. ఇప్పుడు కళ్ళు పోయినాయి. ఏమండి తిమోతి గారు, కళ్ళు పోయినాకన్నా అరే కొంపేదో మునిగింది ఇంటికి పోవాలనుకోవాలా? చెప్పండి. భయపడాలా? అప్పుడు కూడా భయపడలా. కళ్ళు పోయినాక కూడా తడుగుతున్నారంట. దేనికోసం? లోపలికి వెళ్ళి పరలోకం నుండి వచ్చిన ఆ మనుషులను పాడు చేద్దామని. దట్ ఈజ్ ద వరల్డ్. అది లోకం అంటే అలా ఉంటుంది. దట్ ఈజ్ ద సేటన్. అపవాది అంటే అలా ఉంటాడు. వాడు చివరి అంకము వరకు పోరాడుతూనే ఉంటాడు. నువ్వేం కంగారు పడక్కర్లా. మన ప్రభువు మన కొరకు దిగి వస్తాడు. మన ప్రభువు మనల్ని తప్పిస్తాడు. మన ప్రభువు మనల్ని విడిపిస్తాడు. మన ప్రభువు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన బాకీ ఏమి ఉంచుకోడు. యోసేపు అంట రోకలు కూడా వారి వారి సంచులలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు నెయ్యి అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పుడు అమ్మ మొట్టమొదటి రైస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు దంచి వాటితో పరమాన్నం వండి, అంతేనమ్మా, దాంట్లో పప్పు వేసి, మాకేం గేదెలు ఉండే కదా, నెయ్యి నిండా పోసి పళ్ళెంలో పెట్టమనేది. పళ్ళెంలో పెట్టి నెయ్యి కింద కారిపోతే కానీ ఆమెకు తృప్తి. తినరా? ఎట తింటారు? ఎట తినాలంట. నేను మీకు మనవి చేస్తున్నాను. యూ మే బీ ఇన్ టీవీ, యూ మే బీ ఇన్ ఫేస్బుక్, యూ మే బీ ఇన్ యూట్యూబ్. అమ్మలు వెళ్ళిపోతే మళ్ళీ రారు, గుర్తుంచుకోండి. అక్కడ దొరుకుతారులే. ఇక్కడ ఉండగానే అమ్మల్ని ప్రేమించండి. వాళ్ళు కొట్టినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఇసుక్కున్నా, వాళ్ళు మిమ్మల్ని కాదన్నా, అమ్మైనా నానైనా యోసేపుకు ప్రేమ పొంగుకు రాబట్టే లోపల రోకలు కూడా పెట్టేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వస్తుందా?
నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి ఉంటారా? ముట్టిదే దొంగలు. అమ్మ ఉన్నప్పుడే ఉన్నంత కాలమేమో ఏడిపించి బాధ పెట్టి ముద్ద పెట్టకుండా అమ్మ వస్తే ఊరుకోనని. నో మ్యాటర్ వాట్ షీ ఈజ్. మీ తండ్రి ఎలాంటి వాడైనా కావచ్చు, మీరు ప్రేమించి తీరాల్సిందే. మీ తండ్రి ఎలాంటి తల్లి ఎలాంటిదైనా కావచ్చు, మీకు జన్మనిచ్చింది కాబట్టి మీరు ప్రేమించి తీరాల్సిందే. అది దేవుని యొక్క వాక్యం, అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆజ్ఞ. నీకు దీర్ఘాయువు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధులు విసిగించరా? పెద్దోళ్ళు విసిగించరా? విసిగిస్తారు. తెల్లారగట్ట 5ంటికే మొదలెడతారు విసిగించడం. బట్ వి నీడ్ టు. యోసేపు అంట వాళ్ళ నాన్నగారికంట, చెప్పండి అమ్మా, సంచులే ధాన్యమును నింపి ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వానికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడల ఇట్లు జరిగించెను. ఈ మాట చూడండి ఎంత బాగుందో. వారు తాము కొనిన, పెద్ద హీరోలు కొన్నామనుకుంటున్నారు, కొన్నారా? కొనలా. అన్నయ్య ఇచ్చేశాడు తమ్ముడు. దేవునికి స్తోత్రం. కొనిన ధాన్యమును గాడిదల మీద ఎక్కించారంటే కొంచెం ధాన్యం అంటారా, మూటలు వేసాడంటారా? గాడిదలు దేనికి వాడేవాళ్ళండి? మీకెందుకు తెలియదు? బరువులు మోయడానికి వాడేవాళ్ళు. బరువైన మూటలు వేసి పంపించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇస్తే ఎట్లా ఇస్తాడు మనకి? చాలా సంవత్సరాల క్రితం ఓ పిల్ల వచ్చి గౌరు నడుస్తుంది. ఏంటమ్మంటే మా నాయనమ్మ నాకు బీరువా తాళం ఇవ్వలేదని. నేనన్నమ్మా, మొయ్యలేనన్ని తాళాలు ప్రభువు ఇస్తాడు. అంతేనా కదా? అమ్మా, నువ్వు మొయ్యలేనన్ని తాళాలు ప్రభువు ఇవ్వగలిగిన సమర్థుడురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలా వద్దా? కావాలంటే కావాలని చెప్పండి, వద్దంటే వద్దని చెప్పండి. పరిశుద్ధత తప్ప సమస్తమును దూరపరచండి నాయన అని ప్రార్థన. దేవుడు ఆయనకు అంతవరకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. డబ్బు పెద్దగా పెట్టుకోలేదు. ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, నాకు డబ్బులు లేవు జబ్బులు లేవని. చాలా నాన్న చెప్పిన విషయాలు అప్పటికప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చాలా అర్థమవుతున్నాయి. చాలా చాలా అర్థవంతమైనటువంటి మాటలు అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఇస్తాడంట? గాడిదలు మొయ్యవలసినంత ఇస్తాడు. నువ్వు మోసుకోలేనంత సొమ్మును ప్రభువు నీకు ఇస్తాడు. ఆమేన్. జ్ఞానులంట ఒంటెల మీద వచ్చారు. అంతేగా ఎడారిలో నడవాలంటే పెట్టెలు తెచ్చారు. ఇప్పుడు కానుకలు ఎందులో తెచ్చారా? మీరు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారా అన్న పెట్టెలో తెచ్చారా కానుక? అంటే పెట్టెలో తెచ్చే అంత కానుక మనం ఇంకా ఇవ్వట్లా. ఒకరోజు ప్రభువు నీకు అవకాశం ఇస్తే, ప్రభువా నాకు అవకాశం ఇస్తే పెట్టి పట్టుకెళ్ళి, సూట్ కేసులు వాళ్ళు ఇస్తున్నారండి, వాళ్ళు కాదు మనం ఇవ్వాలి. ప్రభువు కొరకు సూట్ కేసు తెచ్చి ప్రభువుకి ఇచ్చేసి వెళ్ళిపోయే రోజులు ప్రభువు తేవాలి. హల్లెలూయా. తేగలడా లేదా? ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. రండి పట్టండి. దోషులతో పెట్టాడా? గోనెలతో నింపేశాడు. ఆమేన్. సమృద్ధి భోజనాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. సమృద్ధి జీవాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. యోసేపు అన్నలు ఏ విధంగా ఒప్పుకున్నారు? అయ్యా మేము ఒక మనుషుని కుమారులం అయ్యా, మేమయ్యా మా తమ్ముడిని చంపేసామయ్యా, దోసేసామయ్యా, అమ్మేసామయ్యా. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్నం మనం ఒప్పుకుంటే మంచిది.
ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. యోసేపు జీవితాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక కూడా ధ్యానించండి. యోసేపు జీవితాన్ని, యోసేపు ఫలించడి గోడ మీదగా పోయి మరీ ఫలిస్తుందంట. యోసేపు చుట్టూ తిరగాలని నా ప్రార్థన. యోసేపు విషయాలు చుట్టూ చూస్తూ నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. యోసేపు గుణగణాల గురించి నేర్చుకోండి. యోసేపు ఏం మాట్లాడాడో నేర్చుకోండి. చెరసాల్లో పడద్రోస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో నేర్చుకోండి. బైబిల్ చదవండి. గుంటలో పడద్రోసినప్పుడు, ఓరి దుర్మార్గులా నన్ను గుంటలో పడదోసిపోతున్నారేరా అన్నాడా? అలా. చెరసాల్లో పడేసినప్పుడు అవ్వా ఎంత పాపం, ఎంత పాపం, నేను ఏమీ చేయకుండా ఆవిడ చెప్పడం నువ్వు వింటమా అయ్యా, ఇది నీకు న్యాయమేనా అన్నాడా? అన్నాడా? అనలా. నేర్చుకోండి, చదవండి, చూడండి. అమ్మా, టీవీలో వర్తమానం వినేవాళ్ళు, ఫేస్బుక్లో వర్తమానం వినేవాళ్ళు, కాస్త యోసేపును చదువుకోండిరా. యోసేపును చదువుకోండి. ప్రభు అతనిలో ఉన్నందున, ప్రభు యోసేపును నడిపించుచున్నందున, ప్రభు యోసేపును దర్శించినందున దేవునికి స్తోత్రం. యోసేపు కలలు కని ఆ ప్రకారముగా నడిచినందున ఇప్పుడు జనములకు దీవెనకరముగా మలచబడ్డాడు, ప్రజలకు దీవెనకరముగా మలచబడ్డాడు, దేశములకు దీవెనకరంగా మలచబడ్డాడు. ప్రభు నిన్ను కూడా అనేక మందికి దీవెనకరంగా, స్తోత్రం, హల్లెలూయా. నేను బతికితే చాలయ్యా అనుకుంటున్నావా? ప్రభువు నిన్ను జనములకు దీవెనకరముగా చేస్తాడు, తరములకు దీవెనకరముగా చేస్తాడు. ఆమేన్ అంటే కుదరదు. తగ్గట్టుగా పనిని చెయ్యాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, నిలబడాలి, భక్తి చేయాలి, త్యాగం చేయాలి, ప్రభువుకు సమర్పించుకోవాలి, యోగ్యంగా జీవించాలి. యోసేపు వలె ప్రభు కొరకు నడుము కట్టాలి. ప్రార్థన చేద్దాం. కనులు మూయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అనేకమైన విషయాలు యోసేపు జీవితంలో నుండి మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకాయి మీకు స్తోత్రాలు. మా బిడ్డలందరినీ నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి, ప్రతి పాపము నుండి ఒప్పింపజేసి విడిపింపజేయండి స్వామి. ఒప్పింపజేసి విడిపించండి నాయన, కడగండి నాయన, శుద్ధీకరించండి నాయన, పవిత్రులనుగా చేయండి నాయన. అనేక ఆత్మలను మీరు రక్షించండి, అనేక ఆత్మలను మీరు రక్షించండి. మహిమ మీరు పొందుకొనండి, పరిశుద్ధపరచండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించి విన్న ప్రతి వాక్యము వారి హృదయములో నింపమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.